హాయ్ ఫ్రెండ్స్, ఈ రోల్ ఎందుకు అడుగుతున్నా అనుకుంటున్నారా? హైదరాబాద్ నుంచి మా ఆంటీ వాళ్ళు వచ్చారు. వాళ్ళది ప్రాపర్ ఆంధ్ర, హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. తనకి పచ్చళ్ళు చాలా బాగా పెట్టడం వస్తాయి. అందుకే ఈరోజు నేను అల్లం పచ్చడి పెట్టించుకుందాం అనుకుంటున్నాను. ఈ రోల్ కడగడం అంటారా, ఆ సున్నము జాజు అనేది ప్రతి పండక్కి మనం తిండి కన్నా ఎక్కువ ఈ పనులే ఉంటాయి కదా. రోలుకి, రుబ్బు రోళ్ళకి, ఇసురాయికి ఇవన్నీ పూజ చేసుకుంటాం అనమాట. అందులో భాగంగానే సున్నం జాజు కలిపి పెట్టడం. ఇక పచ్చడి పెట్టుకుంటాం కదా, అందుకు కడగాలి కదా. కడిగిన తర్వాత పచ్చడి మొదలు పెడదాం. ఇంకా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 1/4 కిలో అల్లము, 1/2 కిలో చింతపండు, గల్లుప్పు 1/4 కిలో వేడి నీళ్ళలో నానబెట్టాలి. ఇంకా 1/2 కిలో బెల్లము, ఇంకా 1/4 కిలో కారం. మా మమ్మీ నాకు స్టార్ట్ చేసి ఇస్తుంది. రుబ్బుడు స్టార్ట్ అయింది. నాకు మిక్సీలో పట్టేదానికన్నా ఇట్లా చేత్తో పట్టుకోవడం, రుబ్బుకోవడం చాలా ఇష్టము. బాగా టేస్ట్ కూడా వస్తుంది. అయినా హెల్త్కు ఇదేగా మంచిది కదా. మనకి దోశలకు పనికిస్తుంది కదా. దోశలో, ఇడ్లీలకు అల్లం పచ్చడి చాలా బాగుంటుంది నంచుకుంటుంటే. పెసరట్టుకైతే ఇంకా బాగుంటుంది. అందులోనే కారం వేసి అందులోనే రుబ్బేసేయాలి మొత్తం. మళ్ళీ అల్లం కూడా అందులోనే వేసి రుబ్బాలి. చేతులు మంటలేస్తాయండి. రుబ్బడం అయిపోయింది. ఇలా తర్వాత బెల్లం పాకం అనేది ముదురు కాకుండా మామూలుగా వచ్చేటట్టు చేసి అది బెల్లం పాకం కలుపుకోవాలి. అందులో బెల్లం పాకం తర్వాత, బెల్లం పాకం 1/2 కిలో అని చెప్పినాను కదా. ఆ తర్వాత ఈ నూనె తాలింపు చేయాలి. ఈ నూనె తాలింపులో మనకి ఏమైందంటే ఎల్లిగడ్డలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర ఇవి సరిపోతాయండి. మెంతులు కావాల్సి కొన్ని. ఇంకేంటి, పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడిగా అన్నం తినడమే లేట్. ఆ తర్వాత ఈ పచ్చడి అనేది ఇంత కష్టపడి చేసుకున్న తర్వాత మనము ప్లాస్టిక్ డబ్బాలలో వేసుకుంటే ఏం బాగుంటుందండి. ఈ ఈ రోజుల్లో మనం ప్లాస్టిక్ అంటే క్యాన్సర్ వస్తుంది అంటున్నారు కదా. అందుకే గాజు గ్లాస్ కొనుకొచ్చుకున్నా, గాజు సీసాలోనే వేసుకుంటున్నా పచ్చడి. మీరు కూడా అంతే చేయండి. సూపర్ టేస్ట్ వచ్చిందండి.